ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదా, ఈ ప్రాంతానికి పోటీ చేస్తున్న వాళ్ళు, మరి ఈ ప్రాంతానికి పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాలి కదా. మీరు ఈ విషయాల మీద స్పందించండి, ఇది మీ మేనిఫెస్టోలో పెట్టండి, ఇది చేస్తామని మీరు హామీ ఇవ్వండి ప్రజలకని డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా దీన్ని ఎజెండా కింద చేసి రాబోయే రోజుల్లోనైనా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం గట్టిగా పాటుపడాలని ప్రాంత ప్రజాప్రతినిధికి, ఆ ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకొచ్చారా ఈ ప్రాంత ప్రజానీకం కూడా విజ్ఞప్తితో ప్రదర్శించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర మేనిఫెస్టో 2024 మనం విడుదల చేసాం. దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈరోజు రాష్ట్ర అసెంబ్లీకి పార్లమెంట్కి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి సమస్యలు ప్రధానమైనటువంటి ఎజెండాలో తీసుకురావడం అనేది మొట్టమొదటి ఉద్దేశం. ఇలా చేయకపోతే ఇతరత్ర అంశాలు ఒకళ్ళనొకళ్ళు పరస్పరం దూషించుకోవడం, తిట్టుకోవడం వంటి అంశాలు, ఇప్పుడు రాయి ఒకటి దొరికింది, ఈ రాయి అంశాలు ఇవే ప్రధానమైనటువంటి పాత్ర పోషించి అసలు ప్రధానమైనటువంటి సమస్యలు పక్కదారిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల ఈ ఎజెండాకి తీసుకురావాలని దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం. 2014 తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్ర రాష్ట్రానికి, ఉత్తరాంధ్ర, రాయలసీమలకి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు అవి ఇచ్చి అభివృద్ధి చేస్తామని చట్టంలో పేర్కొన్నారు. కానీ విచిత్రంగా, దురదృష్టకరంగా ఈ 10 ఏళ్ల కాలంలోనూ ఆ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు కాలేదు. ఫలితంగా ఉత్తరాంధ్ర ఈ 10 ఏళ్ల కాలంలోనూ అభివృద్ధి కాదు, మరింత వెనుకబాటులోకి నెట్టబడింది, పేదరికం పెరిగింది, వలసలు పెరిగాయి. అందువల్ల ఈ నేపథ్యంలో ఇప్పుడైనా ఆ చట్టం అమలవుతుందా, ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నీ అమలు చేస్తుందా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు దేశంలోనూ రాష్ట్రంలోనూ నెలకొన్నటువంటి పరిస్థితి ఏంటంటే, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వము అని చెప్పి హామీకి భిన్నంగా చెప్పేశారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు అమలు చేయట్లేదు. 10 ఏళ్ళు గడిచింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ అన్నది ఇప్పటికీ కాగితాలకే పరిమితమైంది. కానీ ఆ పేరుతోటి 100 ఏళ్ళు పైగా చరిత్ర ఉన్నటువంటి వాల్తే రైల్వే డివిజన్ మాత్రం ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. అంత అన్యాయం. మన ఉత్తరాంధ్రలో స్థాపించవలసినటువంటి పెట్రోలియం యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ లాంటి విశ్వవిద్యాలయాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. అందువల్ల ఎప్పటికి పూర్తయినా ఎప్పుడు దీని అభివృద్ధి సాధ్యమవుతుంది? మనం కానీ గట్టిగా అడగకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంలో ఉన్నటువంటి మిగిలిన అంశాలను కూడా అటకెక్కించే ప్రమాదం ఉంది. అందువల్ల ఇంత ద్రోహం కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే మన ఆంధ్ర రాష్ట్రానికి, ఉత్తరాంధ్రాకి ఆ ద్రోహాన్ని ఎండగట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవలసినటువంటి పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ, గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ ఇద్దరు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టేశారు. కేంద్ర ప్రభుత్వం ముందు మోకరలేదు. ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ, ప్రశ్నిస్తాన్ని బయలుదేరినటువంటి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎన్డీఏలో భాగస్వాములు అయిపోయారు. అంటే ద్రోహంలో వాళ్ళు కూడా భాగస్వాములు అయిపోయారు. ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఎలా బాగుపడుతుందని ప్రశ్నించేవాళ్ళు, అడిగేవారు ఎవరు లేకపోతే ఇవి ఎజెండాలో కూడా ఉండవు కనీసం. అందువల్ల కనీసం ఇది ఎజెండాలో ఉండాలి, దీని మీద స్పందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఎజెండా మేము తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం ఇంత ద్రోహం చేసింది చాలక ఇప్పుడు మనం అందరూ పోరాడి సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్నే అమ్మేయాలని నిర్ణయం చేసింది. దురదృష్టం ఏంటంటే ఈ నిర్ణయాన్ని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వాటి గట్టిగా వ్యతిరేకించడం లేదు. మనం చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చారు. విశాఖపట్నం మీటింగ్ పెట్టారు, విజయనగరం పెట్టారు, శ్రీకాకుళం పెట్టారు. ఒక్క మీటింగ్లోనైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్తారేమో అనుకుంటే ఎక్కడా చెప్పలేదు. అందువల్ల రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఈ అన్యాయాన్ని ఎండగట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి, ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధించడానికి ఇదో ప్రధానమైనటువంటి ఎజెండా కింద తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఉత్తరాంధ్ర మేనిఫెస్టో 2024 అన్నది విడుదల చేసాం.